డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో 2024 సంవత్సరంలో జరగనున్న అడ్మిషన్ కొరకు స్కాలర్షిప్ ఎంఆర్యు సెట్ 2024 ప్రవేశ పరీక్ష ప్రకటనను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విఎస్కే రెడ్డి మాట్లాడుతూ మార్చి 22, 23 తేదీలలో నిర్వహించే పరీక్షకు మార్చి 22కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో మెరిట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి అనేక స్కాలర్షిప్లు ప్రవేశపెట్టామని తెలిపారు. యువతకు విలువ ఆధారిత ఉన్నత విద్యను అందించి సమర్థమైన విద్యార్థులను ప్రపంచానికి అందించడమే తమ యూనివర్సిటీ లక్ష్యమని అన్నారు. పరీక్ష వివరాల గురించి మరింత వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరచామని అన్నారు. సార్ ఇది ఇన్ఫర్మేషన్ మన పబ్లిక్ లేకి మన గురించి యూనివర్సిటీ నుంచి ఏం గొప్పతనం ఉంది, మిగతా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడే జాయిన్ కావాలని ఏముంది, దీనివల్ల ఏదైనా స్పెషాలిటీ ఉందా అనే దానికి ఇంపార్టెంట్. మనకి జనరల్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని యూనివర్సిటీస్కి అన్ని కాలేజెస్కి కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేసింది. కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ముందు ఏదైతే 2020 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండిందో అది కాదని మొత్తం కొత్త మోడల్ డిజైన్ చేసింది. దాంట్లో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చింది. అంటే స్టూడెంట్స్కి 40 డిగ్రీ రావాలనుకుంటే 160 క్రెడిట్స్ ఉంటాయి, అంటే ఒక 40-50 సబ్జెక్ట్స్ చదవాలి. 8 సెమిస్టర్స్ 4 ఇయర్లో మామూలుగా కోర్స్కి. ఏ కోర్స్ అయినా మరి అగ్రికల్చర్ తీసుకున్నా, ఎంబీబీఎస్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, ఎంబీబీఎస్ అంటే డిఫరెంట్ కాబట్టి అది మన దగ్గర లేదు. బట్ జనరల్గా మిగతా కోర్సెస్ అన్నీ కూడా 4 కోర్సులకి 50 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది మామూలుగా 48-50. ఈ సబ్జెక్టులు చదివేటప్పుడు స్టూడెంట్స్కి ఒకప్పుడు 60 సబ్జెక్టులే ఉండేటివి. 60 సబ్జెక్టుల్లో కొన్ని ఎలెక్టివ్స్ అన్ని 45 దాంట్లోనే చదవాలి. అంటే మ్యాక్సిమం 10 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు, అవి 10 చూస్ చేసుకోమనేవాళ్ళు. అంతవరకు మన కాన్సెప్ట్ ఇండియాలో అంతా. ఇప్పుడు ఏమైందంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, అంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవచ్చు. నాకు ఎందుకు నేను 50 చదవాలా, ఒక 60 ఇస్తున్నారు దాంట్లోనే 50 చదవాలా, నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది, నీ బిడ్డకి జాయిన్ అవుతున్నాను, కాకపోతే వేరే కోర్సులు కూడా చదవాలని ఫీలింగ్ ఉంది కదా, ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారనే కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది. ఇప్పుడు అది మార్చారు సిస్టమ్. మార్చినప్పుడు ఇప్పుడు అప్రాక్సిమేట్గా 140-150 సబ్జెక్టులు పెడుతున్నారు ఇండైరెక్ట్గా. అన్ని సబ్జెక్టుల్లో ఒక 20 సబ్జెక్టులు కంపల్సరీ చదివేయాలి, అది ఎవరైనా చదవాలి, మ్యాథ్స్ కొన్ని ఫిక్స్ ఉంటాయి. మిగతా 30 సబ్జెక్టుల కోసం ఒక 100 సబ్జెక్టులు పెడుతున్నాడు. అంటే 100లో ఏమైనా చదువుకోవచ్చు నా ఇష్టం వచ్చేటి. అది చాలా యూనివర్సిటీలో పెట్టలేదు ఇంతవరకు. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సిస్ట్ చేస్తుంది, అట్లా పెట్టండి. మన యూనివర్సిటీలో మొత్తం తెలంగాణ కానీ ఏపీ కానీ ఆ విధంగా కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఫస్ట్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని అడిగిన 2nd ఇయర్ 3rd ఇయర్ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. పిల్లలు ఈ సబ్జెక్ట్ నాకు వద్దు, నేను ఇంకో సబ్జెక్ట్ చదువుకుంటాను. ఆ విధంగా అంటే ఛాయిస్ ఎక్కువ ఇచ్చాం వాటికి, స్టూడెంట్కి ఛాయిస్ ఎక్కువ ఇవ్వమన్నారు గవర్నమెంట్. అంటే మనకు 100 సబ్జెక్ట్స్ ఛాయిస్ కొన్ని అది ఇవ్వాలంటే టైం పడుతుంది, 10 years 20 years పడుతుంది అది మారాలంటే. మనం ఇమీడియట్గా మార్చాం. అంటే స్టూడెంట్స్కి ఛాయిస్ ఎక్కువ ఇచ్చింది ఈ యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని కోర్స్ ఉంటుంది, మీరు నెట్లో కొట్టినా వస్తుంది, ఓకే మీకు కొత్తగా చెప్పేదేం లేదు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఆ కోర్స్ అనేది ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒక టెక్నాలజీ టైప్. ఆ కోర్స్ ఇండస్ట్రీకి అంటే ఐటీ ఇండస్ట్రీకి ఏ కంపెనీస్ తీసుకున్నాయి, ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కానీ అమెరికా కానీ ఎక్కడ ఐటీ ఇండస్ట్రీకి అది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు జాబ్స్ ఈజీగా వస్తున్నాయి. జనరల్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎప్పుడు పెడతారంటే 4th ఇయర్లో పెడతారు. ఏదో కొన్ని యూనివర్సిటీ పెట్టినప్పుడు సరిగా అంత చదివేంత టైం ఉండదు, వాళ్ళు ఏదో మనం ఫస్ట్ ఇయర్లోనే పెడుతున్నాం దాన్ని. అంటే ఇప్పటి నుంచి నేర్చుకుంటే వాడు ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి కొన్ని అప్లికేషన్ దాని మీద డెవలప్ చేయొచ్చు, ఈజీగా జాబ్స్ వస్తాయి. అంటే వాడు ప్రపంచంలో అమెరికా పోయినా ఇండియా పోయినా హైదరాబాద్లో ఉన్న జాబ్ అనేది ఈజీగా వచ్చే కోర్సెస్ కూడా పెట్టేదానికి స్కోప్ ఉంది. ఆ చదివితే ఆ టెక్నాలజీ నాకు ఇమీడియట్ జాబ్ వస్తుంది, వేరే యూనివర్సిటీస్ కన్నా మన పిల్లలకి ఎక్కువ జాబ్ వస్తుంది. అలాంటిది అంటే ఇట్లాంటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మేము మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే NEP 2020 అంటారు, అది అర్థమైపోతుంది. ఆ విధంగా రాసుకుంటే మనం జనరల్గా NEP అంటే N అంటే